ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము జూలై నెల 18వ తారీఖు 2025. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన క్రైస్తవులలో చాలామంది యేసు మన పాపాల కోసం చనిపోయారని మరియు మన దోషాల కోసం నలుగగొట్టబడ్డారని నమ్ముతారు. కానీ మనలో చాలామంది వైఫల్యాలు, పేదరికం, అనారోగ్యంతో జీవిస్తున్నాం. మనలో చాలామంది అంటారు, యేసు ప్రభువు చనిపోవడం వల్ల మనకు నిత్య జీవం ఉంది, మరణానంతర జీవితం ఉంది, ఆయనతో యుగ యుగములు జీవిస్తాం. అవును, అది నిజమే. మనం నిజంగా ఆయనతో యుగ యుగములు జీవించబోతున్నాము. కానీ ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా సంతోషంగా ఉండాలని ఆయన చనిపోయారు. ఎందుకంటే సమస్త శిక్షను శిలువపైన ఆయన తీసుకున్నారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. ఆయన మన కోసం నలగగొట్టబడ్డారు, మన దోషములను బట్టి నలగగొట్టబడ్డారు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద, ఆయన మీద పడింది. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. మన జీవితాలకు ఈ వాక్యాన్ని అన్వయించుకుందాం. యేసు పొందిన దెబ్బల ద్వారా మనం స్వస్థత పొందాము అని హృదయాలలో విశ్వసిద్దాం మరియు నోటితో ఒప్పుకుందాం. అది శారీరక అనారోగ్యమైన, ఆధ్యాత్మిక అనారోగ్యమైన లేదా మానసిక అనారోగ్యమైన, ఆయన గాయాల ద్వారా అన్నీ నయం కాగలవు. యేసయ్య రక్తాన్ని మన జీవితానికి అన్వయించుకుని జీవితంలో జయప్రదంగా ముందుకు సాగిపోదాం. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మా కోసం మీరు చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు ప్రభువా. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నది కనుక ఇప్పుడు ఎవరైతే తండ్రి బాధపడుతున్నారో వాళ్ళందరినీ స్వస్థపరచండి. అది వైద్యులకు అంతు చిక్కనిది అయినప్పటికీ, వైద్య శాస్త్రానికి అర్థం కానప్పటికీ మీరు స్వస్థపరచగలరు. ఎందుకంటే మీకు సమస్తమును సాధ్యమే. యేసు ప్రభువా, మీ మాటలో స్వస్థత ఉంది, మీ చూపులో స్వస్థత ఉంది, మీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, మీ ఉమ్మిలో స్వస్థత ఉంది, మీ రక్తంలో స్వస్థత ఉంది, యేసు నామములోనే స్వస్థత ఉంది. కనుక ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఎవరైతే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బాధపడుతున్నారో వారందరినీ స్వస్థపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసయ్య పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడ్డాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.